హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ చికెన్ పచ్చడి అండి. చికెన్ పచ్చడి నెల రోజుల పాటు నిల్వ ఉండేలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ పచ్చడిని పర్ఫెక్ట్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఫస్ట్ అయితే అన్ని రకాల మసాలాలను తీసుకుందాం. అదే మసాలాలో మనం కొద్దిగా ధనియాలను, కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసేసుకొని దోరగా వేయించి పక్కకైతే పెట్టేసుకుందాం. అదే గిన్నెలోకి నేను కేజీన్నర చికెన్ తీసుకున్నానండి విత్ బోన్స్. అదే చికెన్లో లైట్గా పసుపు యాడ్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకొని మూత పెట్టి అదే టైంలో మనం మసాలాలు అన్నిటినీ మెత్తగా దంచేసుకుందాం. ఈ విధంగా మెత్తగా దంచి పక్కకైతే తీసి పెట్టేసుకుందామండి. ఈ విధంగా పక్కకు పెట్టేసుకొని ఎంతవరకు ఫ్రై అయ్యో చూద్దాం. చూడండి, వాటర్ అనేవి బయటకు వచ్చేస్తాయి. ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకొని అదే గిన్నెలో 2 కప్స్ వాటర్ అన్నీ ఎగిరిపోయాక 2 కప్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ముక్కలన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ముక్కలన్నింటినీ ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసి పక్కకైతే పెట్టేసుకొని అదే నూనెలో సరిపోతేనేమో అదే నూనెలో వేయండి, లేకపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని వేడయ్యాక మనం ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఉండాలండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మనకు కారం అనేది 1 కప్పు కారం అయితే పడుతుందండి. మీ క్వాంటిటీని బట్టి మీరు కారం అయితే తీసుకోండి. నేను ఇంత కారం తీసుకున్నాను, కప్పు కారం తీసుకున్నాను. రుచికి సరిపడే సాల్ట్, ముందుగా దంచిపెట్టుకున్న మసాలాలను యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని ముక్కలు అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 2 లేదా 3 పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని గింజల్ని వేరు చేసి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకొని గాజు కంటైనర్లో కానీ లేదంటే మీ దగ్గర ఏ కంటైనర్ ఉంటే ఆ కంటైనర్లో వేసి గాలిపోకుండా పెట్టుకోండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.